తెలంగాణ ప్రజలకి నమస్కారం. ఈరోజు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి గురించి నేను ఇవాళ మాట్లాడాలనుకుంటున్నా. ఇతను రాష్ట్రంలో ఏం చేసినో తెలియదు కానీ దేశ రాజధాని అయిన ఢిల్లీకి పోయి రాష్ట్రంలో అంత మంచిగా ఉంది, అన్ని పథకాలు అమలు చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు. అసలు ఎంత మోసం, ఎంత దగ, ఎంత నీచమైన విషయమో మీ అందరూ గ్రహించాలి. వీళ్ళకి సపోర్ట్ చేసే ఏ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీరు ఎంత తప్పు చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. దేశం స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్నా ఇలానే ఉంది ఎందుకని ప్రతి ఒక్కళ్ళు అడుక్కుంటారు. కానీ మీ అందరూ ఒక గుర్తించాలి, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడమే దేశాన్ని కుంగదీస్తున్నదని చెప్పి మీరందరూ ఆలోచించాలి. ఏంటిది అబద్ధాలు, ఏంది ఘోరం ఇది? నిడువున పట్టపగలు ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటే ఎట్లా అండి? రాష్ట్రంని ఎలా సంకనాకిస్తారో మీరు అందరూ ఆలోచించాలి. మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఇలానే లేదు అని చెప్పాను, కానీ మన రాష్ట్రంలో ఇట్లా ఒక నాయకుడు గత ప్రభుత్వం తప్పులు చేస్తుందని చెప్పి వీళ్ళని బాధ్యత చెప్తే ఇతను అతనికి మించి దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, పాలనని దారి తప్పిస్తున్నాడు. ఏంటిది ఇది? డైవర్షన్ పాలిటిక్స్, ఇతరుల పైన కేసులు, ఏంది ఇది గలీజ్గా? అసలుకి రాష్ట్రాన్ని ఎంత ఆదర్శవంతంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ పైన. వాళ్ళ అధ్యక్షుడు లేకపోతే వాళ్ళ లీడర్ రాహుల్ గాంధీ ఏమో కాన్స్టిట్యూషన్ని సేవ్ చేయాలి, ఇక్కడ దేశంలో అన్యాయం జరుగుతుంది, మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాడు. కానీ వాళ్ళ నాయకులు ఎక్కడైతే అధికారం వచ్చిందో ఎట్లాంటి దౌర్భాగ్య పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారో వాళ్ళందరూ ఆలోచించాలి. ఇదా మనం కోరుకున్న ప్రభుత్వం అని చెప్పి మీరు ఒక్కసారి ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇలాగే సాగితే రాష్ట్రానికి, దేశానికి మంచి కాదు. ఎందుకు అంటే తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మిగతా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు ఇట్లాంటి నాయకులను ఎన్నుకుంటే మనకి తెలుసు కదా వీళ్ళు కిందికెళ్ళి గుంజే అవకాశం ఉంటుంది అని చెప్పి. మనం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వారికి ఎన్నడూ కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఇది చాలా తప్పు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్పి నేను దయచేసి కోరుతున్నాను. ఒక సంవత్సరంలో రాష్ట్రానికి, ప్రజలకి ఏం చేసినా చూస్తే ఏమీ లేదండి. గత ప్రభుత్వం చేసిన కొన్ని పథకాలన్నీ సగంలో అమలు చేసి ముందుకు పోతున్నారు తప్ప ఏమీ చేయలేదు. ఇంకా రాష్ట్రం ఎలా ముందుకు పోతుందని చెప్పి మీ అందరూ ఒకసారి ప్రశ్నించాలి. ఇలాంటి నీచమైన వ్యక్తులని రాజకీయాల్లో ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను. జై తెలంగాణ, జై హింద్.